ఇప్పుడు అందరి దృష్టి కూడా మెయిన్ జార్జియా ఎంబీబీఎస్ చేయడంలో. కరప్షన్ లేదు, క్రైమ్ లేదు, పొల్యూషన్ లేదు, ఇంగ్లీష్ ఇస్ వైడ్లీ స్పోకెన్ అండి, డైరెక్ట్ ఎంబీబీఎస్ ఆఫర్ చేస్తున్నది. బెస్ట్ మెడికల్ ఎడ్యుకేషన్ అని మేము నమ్మినాము, మేము వెరిఫై చేసుకున్నాము, ఇంట్రడ్యూస్ చేసినాము. సో ఏ కంట్రీకి వెళ్ళి చదివినా 4A 1 2 3 4 ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. మేము సపరేట్ గా ఎక్స్క్లూజివ్ గా మేము సెలెక్ట్ చేసుకున్న యూనివర్సిటీ వచ్చేసి ది బెస్ట్ యూనివర్సిటీ జియోమెడ్. యూనివర్సిటీ జియోమెడ్ లో చదివిన వాళ్ళు US, UK, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లో ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేస్తున్న ఒక హిస్టరీ ఉంది. యూనివర్సిటీ జియోమెడ్ లో ఎవరన్నా టీచింగ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా PhD పాస్ అయి ఉండాలి కంపల్సరీ. తర్వాత యూనివర్సిటీ జియోమెడ్ 40 హెల్త్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ అసోసియేట్ ఉంది, ఇంక్లూడింగ్ హాస్పిటల్స్. జార్జియా కూడా పెద్ద డిస్టెన్స్ కాదండి, 5 hours లో రీచ్ అయిపోవచ్చు. ఇప్పుడు మనం ఎంబీబీఎస్ జార్జియా అనే దాని గురించి తెలుసుకోబోతున్నాం. అసలు ఫీజు ఏంటి, అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అక్కడ యూనివర్సిటీస్ ఎలా ఉంటాయి, అండ్ అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది, అండ్ అక్కడ ఫ్యాకల్టీ ఎలా ఉంటుంది, అక్కడ మెడికల్ పరంగా ఎలాంటి యూనివర్సిటీస్ ఉన్నాయి, ఎలాంటి హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్గా ఎలాంటివి మనకి అందిస్తున్నారు, వీటన్నిటి గురించి మనం తెలుసుకోబోతున్నాము. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి. మనతో పాటు ఉన్నారు ఎక్స్పర్ట్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ BSS ప్రసాద్ గారు. నమస్కారం అండి. నమస్కారం. సో ఇప్పుడు అందరి దృష్టి కూడా మెయిన్ జార్జియా ఎంబీబీఎస్ చేయడంలో. అండ్ ఇంకోటి ఏంటంటే రీసెంట్గా అయిన కాంట్రవర్సీస్ అన్నీ కూడా మనకి పేపర్ లీక్ అవ్వడము, నీట్ కాంట్రవర్సీస్, చాలామంది పేరెంట్స్ స్టూడెంట్స్ కూడా చాలా యాంగ్షియస్ అవుతున్నారు. అరే ఎలాగా తర్వాత ఏంటి, ఎలా ఉండబోతుంది అని చెప్పేసి. ఇండియాలో అంటే ఒక రకంగా భయం అన్నట్టుగానే ఉంది, బట్ అవన్నీ రిజాల్వ్ అయిపోయినా కూడా సో అబ్రాడ్ వెళ్ళి చదువుకుంటే వాళ్ళకి ఎలాంటి ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం ఉంటుందంటారు? మీరు అన్నారు 1,80,000 సీట్స్ ఇక్కడ ఉన్నాయని, కానీ 1,80,000 కాదు, 1,36,000 మాత్రమే. ఓకే. ఆ 1,36,000 ఓవరాల్ ఇండియాలో 1,36,000 లో ఓన్లీ 70,000 మాత్రమే ఫ్రీ సీట్స్. సో నీట్ రాసే వాళ్ళ అందరి యొక్క టార్గెట్ ఈ 70,000 ఫ్రీ సీట్స్ మీద మాత్రమే. ఎందుకంటే ఇది ఏ కేటగిరీ సీట్స్ అంటారు, ఇవి నామినల్ ఫీజ్ తోటి ఉంటాయి. సో టోటల్ గా ఈ సీట్ మ్యాట్రిక్స్ అనేది ఏ కేటగిరీ, B కేటగిరీ, C కేటగిరీ ఉంటుంది. 70,000 ఏ కేటగిరీ అంటే ఆల్మోస్ట్ కన్వీనర్ కోటా అంటారు. సో B కేటగిరీ అది 50% ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి 35% B కేటగిరీ, అది మేనేజ్మెంట్ కోటా అంటారు. సో దానికి కూడా కాంపిటీషన్ లో ఉంటుంది. అది 12 lakhs per annum, టోటల్ గా 60 lakhs ఆన్ యావరేజ్ ఉంటుంది. అంతకన్నా ఎక్కువనే ఉంటుంది, అంతకన్నా తక్కువ మాత్రం ఉండదు. స్టేట్ ని బట్టి, యూనివర్సిటీని బట్టి. ఒకవేళ డీమ్డ్ యూనివర్సిటీస్ అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. సో ఈ 50 + 35 అయిపోయిన తర్వాత 15% NRI కోటా ఉంటుంది. సో ఆల్మోస్ట్ అందరికి కూడా అందుబాటులో ఉండే సీట్స్ ఈ అంటే ఫ్రీ, అంటే ఇవి ఏది ఎటువంటి కాంపిటీషన్ లేకుండా దాదాపుగా అందుబాటులో ఉండే సీట్స్ వచ్చేసి NRI కోటా. ఈ NRI కోటా 15% మాత్రమే ఉంటుంది. అంటే ఒక కాలేజీలో 100 సీట్లు ఉంటే 15 సీట్లు మాత్రమే NRI కోటా, 200 ఉంటే 30 మాత్రమే NRI కోటా. సో ఈ విధంగా NRI కోటాకు కాలేజీని బట్టి, స్టేట్ని బట్టి 1 కోటి నుంచి 1,50,00,000 ఆన్ యావరేజ్ ఉంది. మన తెలంగాణలో అయితే అదే అఫీషియల్ ఫీజు, తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ అఫీషియల్ ఫీజు వచ్చేసి 23,15,000 పర్ యానం. సో ఓవరాల్ గా 1,15,00,000 అఫీషియల్ ఫీజు ఉన్నది. అంటే మేనేజ్మెంట్ కోటాకు 2 times నుంచి 5 times వరకు మీరు ఫీజు పెట్టుకోవచ్చు అని చెప్పి అఫీషియల్ గా గవర్నమెంట్ డిసైడ్ చేసింది. అంటే 1 కోటి నుంచి 5 కోట్ల వరకు ఆ కాలేజీకి ఫీజు కలెక్ట్ చేసుకునే అవకాశం ఉందని చెప్పి అఫీషియల్ గా అనౌన్స్ అది. మేనేజ్మెంట్ కోటా నుంచి 2 to 5 times. సో 1,50,00,000 అంటే అంత ఈజీ కాదు కదండి. కాదండి అసలు. చాలా కాంపిటీషన్ ఉన్నది, దీంతో అర్థమవుతున్నది. ఇంకొక విధంగా అర్థం చేసుకోవాల్సింది, అంత పెద్ద ఢిల్లీలో అంత అల్లర్లు అయినాయి అంటే ఆ ఎగ్జామ్ కు, ఆ కాంపిటీషన్ కు అంత ప్రాముఖ్యత ఉన్నదని మనకు తెలుసుకోవచ్చు. సో ఈవెన్ MBBS సీట్ కొట్టేంత లోపల IAS కూడా అయిపోవచ్చు నాకు తెలిసి. ఆ కాంపిటీషన్ తట్టుకోవాలంటే IAS లెవెల్లో అంత పెద్ద కాంపిటీషన్, 26 lakhs 70,000 అంటే హైలీ కాంపిటేటివ్. కాబట్టే ఒక విద్యాశాఖ మంత్రి కూడా ఇలా జరగాల్సిన అవసరం వచ్చింది. దురదృష్టవశాత్తు ఇలా జరగాల్సి వచ్చింది, అలా జరగకూడదు. సో ఇంకోటి ఆల్ ఇండియా లెవెల్లో ఇది కంట్రోల్ చేయడం కూడా అంతే కష్టం, ఎందుకంటే కాంపిటీషన్ హైలీ కాంపిటేటివ్ కాబట్టే ఇలా జరుగుతుంది. మేము ఫస్ట్ నుంచి కూడా మెడికల్ ఎడ్యుకేషన్ సంబంధించిన సెక్టర్లోనే ఉన్నాం, ఇంకెక్కడ కూడా డివియేట్ కాలేదు. రీజన్ ఏంటంటే ఇంత కాంపిటీషన్ అది. సో మా టార్గెట్ ఎప్పుడైనా అంటే ఇన్ ద సెన్స్ మా టార్గెట్ ఆఫ్ సర్వీసెస్ ఎలా అంటే అతి తక్కువ బడ్జెట్ లో ది బెస్ట్ కంట్రీ.
అతి తక్కువ బడ్జెట్లో ది బెస్ట్ మెడికల్ ఎడ్యుకేషన్, Hmm. అతి తక్కువ బడ్జెట్లో ఒక వ్యాలిడ్ డిగ్రీ స్టూడెంట్కి ఇవ్వాలన్న ఉద్దేశంతో మేము ఈ సంస్థ స్థాపించడం జరిగింది. ఓకే. సో అదే విధంగా 21 yearsగా ఈ ఓన్లీ మెడికల్ ఎడ్యుకేషన్, ఇంకా వేరేది కానే కాదు, ఓన్లీ మెడికల్ ఎడ్యుకేషన్ ఫోకస్ చేసుకుంటూ ఫస్ట్ 5 స్టూడెంట్స్ తోటి స్టార్ట్ అయింది మాది. 2005 June 19th నాడు మేము ఫస్ట్ రిక్రూట్ చేసింది 5 స్టూడెంట్స్. అక్కడ నుంచి అంచెలంచెలుగా ఇప్పుడు ఇన్ని కంట్రీస్ లోపల, ఇన్ని యూనివర్సిటీ లోపల, ఇన్ని థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ని మనము ఇది గ్రాడ్యుయేట్, ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్ గా తీర్చిదిద్దగలిగే సంస్థగా ఎదిగినాం. ఎందుకు అంటే మాకు పార్ట్నర్స్ లేరు. మా సర్వీసెస్ విషయంలో కూడా కన్సిస్టెన్సీ ఉన్నది. ఇదే వ్యవస్థ, ఇదే కంపెనీ, ఇదే మొబైల్ నెంబర్, ఇదే నేమ్, ఇలానే 21 years నుంచి నేమ్ కానీ, మొబైల్ నెంబర్ కానీ, మా వర్క్ కానీ ఎక్కడ కూడా డీవియేట్ కాలేదు. ఎందుకంటే మాకు పార్ట్నర్స్ లేరు. నా పార్ట్నర్ వచ్చేసి మా మిసెస్ వచ్చేసి CEO ఆఫ్ ది కంపెనీ పల్లవి మేడం. సో ఇద్దరేమే చూసుకుంటాం. అమ్మాయిల విషయంలో మేడం చూసుకుంటారు, అబ్బాయిల విషయంలో నేను చూసుకోవడము. ఓవరాల్గా ఏమైనా సమస్య వచ్చినా, మంచి చెడు ఏమున్నా కానీ నేను చూసుకోవడము. ఇంటర్నేషనల్ లెవెల్ ఏమున్నా కానీ మేడం కూడా నాతో పాటు ప్రయాణం చేస్తుంది. స్టూడెంట్స్తో పాటు అక్కడ గర్ల్స్ హాస్టల్లోకి వెళ్ళి, గర్ల్స్ హాస్టల్లో ఎలా ఉన్నది, వాళ్ళ ఫుడ్ ఎలా ఉన్నది, వాళ్ళ సర్వీసెస్ ఎలా ఉన్నది, వాళ్ళు మొత్తం అయిపోయేంత వరకు కూడా మేడం తోటి కమ్యూనికేషన్ ఉంటుంది. సో ఈ ఫ్లెక్సిబిలిటీ స్టూడెంట్స్ ఉన్నది. ఒక ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయ్యింది. భాగ్యలక్ష్మి అంటే మా మదర్ నేమ్. సో మా మిస్సెస్, నేను మా మదర్ నేమ్ తోటి సంస్థ నడిపిస్తున్నాం కాబట్టి ఇది ఒక బాధ్యతతో కూడుకున్న విషయంగా మేము పరిగణిస్తాం. ఇదేదో బిజినెస్ లాగానో అలా కాకుండా ప్యూర్లీ సర్వీస్ ఓరియంటెడ్ గా మేము ఈ సంస్థ రన్ చేయడం జరుగుతున్నది. సో అందులో మేము చేసుకున్న కంట్రీలో జార్జియా ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను. ఇది ఒక మంచి కంట్రీ, సేఫ్ కంట్రీ, సేఫ్టీ కంట్రీ, కరప్షన్ లేదు, క్రైమ్ లేదు, పొల్యూషన్ లేదు, ఇంగ్లీష్ ఇస్ వైడ్లీ స్పోకెన్ అండ్ డైరెక్ట్ ఎంబీబీఎస్ ఆఫర్ చేస్తున్నది. థర్డ్ సేఫెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్, నియరెస్ట్ కంట్రీ, యూరోపియన్ లో సైన్ చేశారని ఇప్పుడు ఏదైతే చెప్తున్నానో ప్రతి షోలో అందరికి బోర్ కొట్టింది కావచ్చు, ఇది ప్రతిసారి ఇదే చెప్తున్నారని. అదే జరుగుతున్నది, అదే చెప్తున్నాను. మీరు ఒక ఈ సోషల్ మీడియాలో నా పాస్ట్ వీడియోస్ ఒక 10-15 సంవత్సరాలుగా మీరు పాస్ట్ నా వీడియోస్ ఏది చూసినా గానీ జార్జియా విషయంలో ఈ రోజు ఏది మాట్లాడానో అప్పటి నుంచి అదే మాట్లాడుతున్నాను. అదే విధంగా స్టూడెంట్స్, పేరెంట్స్ నమ్ముతున్నారు, మా దగ్గరకు వస్తున్నారు. మేము వాళ్ళకి డాక్యుమెంటేషన్, ప్రాసెసింగ్, వీసా డాక్యుమెంటేషన్ అవన్నీ చేయడము, వాళ్ళని ట్రాన్స్పోర్టేషన్ చేసి తీసుకెళ్లడము, అక్కడ వాళ్ళు సక్సెస్ఫుల్ గా డాక్టర్స్ అవ్వడము, తిరిగి ఇండియాకి వచ్చి ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయడము, లేకపోతే ఇంటర్నేషనల్ లో ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయడం, ఇది జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఇది కొత్త కాదు, ఈ రోజు లేదా లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసింది కాదు. ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. అది ఇదొక ప్రొసీజర్ అంతే, మాలో ఇదొక ప్రొసీజర్ అంతే. అయితే ఇంకా జార్జియాలో మెయిన్ అక్కడ వచ్చేసి యూనివర్సిటీ, మెడిసిన్ కి సంబంధించి యూనివర్సిటీస్ ఎలా ఉంటాయండి, అక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుందంటారు? సో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ విషయంలో ఒకవేళ జార్జియాలో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ బాగా లేకపోతే నేను 10-15 సంవత్సరాల కింద ఏదైతే చెప్పానో ఆ 10-15 సంవత్సరాల కిందనే ఆపేసేవాడిని బాగా లేకపోతే. 10-15 సంవత్సరాలుగా అదే మాట చెప్తున్నా, ప్రతి షోలో అదే మాట చెప్తున్నా, ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నా. పాస్ అవుటే వస్తున్నారు, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ బాగున్నది, సేఫ్టీ సెక్యూరిటీ ఉన్నది కాబట్టి ఇన్ని సంవత్సరాలైనా అదే క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నా. అదే కంట్రీ మెయిన్ గా మేము చేస్తున్న కంట్రీస్ లో జార్జియా వన్ ఆఫ్ ది కంట్రీ. జార్జియా అంటే ఎందుకు డిఫరెంట్ కంట్రీస్ అనేది మన డిఫరెంట్ రీజన్, కానీ జార్జియాని మాత్రం వదిలిపెట్టలేదు. జార్జియా అప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు జార్జియా మాతోటే ఉన్నది. జార్జియాని తెలుగు రాష్ట్రాల్లో ఇంట్రడ్యూస్ చేయడం కావచ్చు, మేము ఇంట్రడ్యూస్ చేయకన్నా ముందు ఇక్కడ జార్జియా అనే కంట్రీ ఎక్కడున్న విషయం కూడా ఎవరికి తెలియదు. ఈ రోజు జార్జియా అనే బోర్డు పెట్టుకుంటే స్టూడెంట్, పేరెంట్ విజిట్ చేసే పరిస్థితికి తీసుకొచ్చినాం మేము. పీజీ చేశారో వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటాం, మన స్టూడెంట్స్ కు నువ్వు ఎందుకు టీచింగ్ చేయకూడదని చెప్పి. సో ఆ విధంగా వాళ్ళను డిఫరెంట్ ఎవరైతే ఇంట్రెస్ట్ చూపెడతారో వాళ్ళని మన స్టూడెంట్స్ కు టీచింగ్ చేయడానికి జార్జియాకే కావచ్చు, లేకపోతే వియత్నాం కావచ్చు, వేరే కంట్రీస్ కు పంపించి అక్కడ మన స్టూడెంట్స్ కూడా కొంతమందిని టీచ్ చేపిస్తే వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా జార్జియాని 10-15 years నుంచి కంటిన్యూగా ఏ ఒక్క సంవత్సరం కానీ, ఏ ఒక్క బ్యాచెస్ కానీ మిస్ అవ్వకుండా ప్రతి సంవత్సరం మా బ్యాచెస్ ఉన్నాయి. ప్రతి సంవత్సరం పాస్ అవుట్ బ్యాచెస్ ఉన్నాయి. ది బెస్ట్, అక్కడ బెస్ట్ మెడికల్ ఎడ్యుకేషన్ అని మేము నమ్మినాము, మేము వెరిఫై చేసుకున్నాము, ఇంట్రడ్యూస్ చేసినాము, మేము నమ్మినాము. అదే విధంగా స్టూడెంట్స్ నమ్మారు. స్టూడెంట్ నమ్మిన విధంగానే వాళ్ళకి ఏదైతే వాళ్ళు అనుకున్నారో ఆ ఎడ్యుకేషన్ అనేది అలానే ఉన్నది. కాబట్టి ఇన్ని సంవత్సరాలుగా జార్జియాకి ఎప్పుడు కూడా బ్యాక్ స్టెప్ అవ్వాల్సిన అవసరం లేదు. వేరే ఏ కంట్రీ కన్నా వచ్చి ఉండొచ్చు, చాలా కంట్రీస్ కూడా వెనుకబడిపోయినాయి, కానీ జార్జియా మాత్రం ఎప్పుడు కూడా టాప్ పొజిషన్ లో ఉన్నాయి. పూర్తిగా జార్జియాలో ఇస్తున్న ఎడ్యుకేషన్ కు, మన ఇండియాలో ఇస్తున్న ఎడ్యుకేషన్ కు కంపేర్ చేసి, యూకేలో ఇస్తున్న ఎడ్యుకేషన్ కంపేర్ చేసి, జార్జియాలో చదివితే యూకేలో చదివిన దానికి, ఇండియాలో చదివిన దానికి సమానము అని చెప్పి వాళ్ళు చెప్పిండ్రు. ఎవరైనా కావాల్సుకుంటే వీళ్ళు ఇండియన్ ఎంబసీ ఇన్ జార్జియాలో అఫీషియల్ PDF ఫార్మాట్ లో ఉన్నది, డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు. ఎట్ ద సేమ్ టైం క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ విషయంలో, తర్వాత ఇంటర్న్షిప్ విషయంలో,
తర్వాత ప్రొఫెషన్ రెగ్యులేటరీ ఏదైతే 4A 1 2 3 4 ఉందో నేను ప్రతి షోలో కూడా అదే చెప్తున్నాను. ఎందుకంటే ఇది ప్రతి షోలో చెప్పి నాకు బోర్ కొడుతున్నది కాబట్టి, కానీ అది ఇంపార్టెంట్ కాబట్టి నేను రిపేర్ చేయాల్సి వస్తున్నది. సో ఏ కంట్రీకి వెళ్ళి చదివినా 4A 1 2 3 4 ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. 54 months ఆఫ్ డ్యూరేషన్, 12 months ఆఫ్ ఇంటర్న్షిప్, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్, షెడ్యూల్ 1లో ఉన్న సబ్జెక్ట్స్. అంటే ఇండియాలో ఉన్న ఏదైతే మెడికల్ ఎడ్యుకేషన్ సరిసమానంగా మీరు బయట దేశంలో కూడా చదివితేనే ఇండియాకి వచ్చిన తర్వాత FMG రాయడానికి కానీ ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయడానికి అర్హులు అని మనకు 2021 November 18 నాడు అఫీషియల్ గెజెట్ ఏదైతే ఉన్నదో అందులో పొందుపరచడం జరిగింది. దాంతో పాటు 4B ఎందుకంటే రిజిస్టర్డ్ విత్ ద ప్రొఫెషన్ రెగ్యులేటరీ బాడీ. ప్రొఫెషన్ రెగ్యులేటరీ బాడీ ఏదైతే మన నేషనల్ మెడికల్ కమిషన్ ఉన్నదో, జార్జియాలో నేషనల్ సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎన్హాన్స్మెంట్ NCEQ అనేది ప్రొఫెషన్ రెగ్యులేటరీ బాడీ. ఇది WFME వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ లో అఫిలియేషన్ అయి ఉన్నది, రిజిస్టర్డ్ అయి ఉన్నది. కాబట్టి అక్కడ చదవడం వల్ల USA లో కానీ లేకపోతే కెనడాలో కానీ ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయడానికి అర్హతని నిర్ధారించబడింది. సో ఇన్ని రకాలుగా ప్రొఫెషనల్ గా రెగ్యులేటరీ బాడీస్ కూడా డిసైడ్ చేసినాయి. ఇండియన్ ఎంబసీ కూడా డిసైడ్ చేసింది. ఇంకొక విషయం గమనించాల్సింది, యుక్రెయిన్ ట్రాన్స్ఫర్స్ విషయంలో యుక్రెయిన్ డిస్టర్బ్ అయింది కంట్రీ. యుక్రెయిన్ ట్రాన్స్ఫర్స్ విషయంలో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ మన నేషనల్ మెడికల్ కమిషన్ 2022 September 6th పబ్లిక్ నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది. యుక్రెయిన్ ట్రాన్స్ఫర్ విషయంలో మీరు వేరే కంట్రీకి ట్రాన్స్ఫర్ కావచ్చు అని చెప్పి పబ్లిక్ నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది. ఎందుకు నో అబ్జెక్షన్ ఇవ్వాలి? వాళ్ళు నో అబ్జెక్షన్ ఇవ్వకుండా వెళ్ళి చదువుకోవచ్చు కదా, వేరే కంట్రీకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు కదా. కానీ 2021 November 18 నాడు ఇచ్చిన గెజెట్ లో మీరు కంప్లీట్ కోర్స్ అండ్ ఇంటర్న్షిప్ ఒకటే యూనివర్సిటీలో చేయాలన్నారు. అది ట్రాన్స్ఫర్ అవడం వల్ల అది చేంజ్ అవుతున్నది. కాబట్టి వీళ్ళు ఒకవేళ నో అబ్జెక్షన్ ఇవ్వకపోతే వీళ్ళు వెళ్ళడానికి లేదు కాబట్టి నో అబ్జెక్షన్ ఇవ్వడం జరిగింది NMC. దాని తర్వాత September 15th 2022 కొన్ని కంట్రీస్ ని మెన్షన్ చేసుకుంటూ ఈ కంట్రీస్కి వెళ్ళి మీరు మీ చదువుని కంటిన్యూ చేయడం వల్ల మీకు ఎటువంటి అభ్యంతరం లేదు, మీరు FMG ఇక్కడ రాసుకోవచ్చు, ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ విచ్ ఈస్ రిక్వైర్డ్ టు ప్రాక్టీస్ ఇండియా యాజ్ వెల్ as టు గెట్ PG అడ్మిషన్ ఇండియా అని చెప్పి కొన్ని కంట్రీస్ మెన్షన్ చేసిండ్రు. 29 కంట్రీస్ ని మెన్షన్ చేశారు. అందులో టాప్ 5 లో జార్జియా ఉంది. నీట్ క్వాలిఫై అంటే ఎంత ఉండొచ్చు అంట? టాప్ ర్యాంక్స్ ఏమైనా రావాలా లేదంటే క్వాలిఫై అయితే సరిపోతుంది. ఈసారి పర్సెంటైల్ అనేది పెరిగింది. ఓబీసీ అంటే జనరల్ కి వచ్చేసి 213 ఉంది. ఇది ఇప్పటి వరకు జరిగిన అన్ని నీట్లలో నీట్ కట్ ఆఫ్ లో క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ లో హైయెస్ట్ కట్ ఆఫ్. ఎప్పుడు 200 క్రాస్ కాలేదు, ఇది ఫస్ట్ టైం కట్ ఆఫ్ క్రాస్ అయింది. 213 అది ఓసీకి, 277 277 ఓబీసీ SC STకి ఇది కట్ ఆఫ్ ఉంది. ఇది క్వాలిఫై అయితే సరిపోతుంది, ఫస్ట్ క్రైటీరియా. తర్వాత జార్జియా విషయంలో వాళ్ళు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ తీసుకుంటారు. ఒకప్పుడు జార్జియా మేము ఇంట్రడ్యూస్ చేసినప్పుడు వాళ్ళకి IELTS కావాల్సి వచ్చేది, ఎందుకంటే యూరోపియన్ కాంటినెంట్ లో ఉంది, వాళ్ళు కూడా స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉన్నది. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇంగ్లీష్ ఇస్ వైడ్లీ స్పోకెన్ ఇన్ జార్జియా కదా, వాళ్ళకు ఇంగ్లీష్ రాకపోతే ఇక్కడికి వచ్చి ఏం చేస్తారు ఏం వింటారు అన్న ఉద్దేశంతో IELTS కావాలన్నారు. మేమందరం రిక్వెస్ట్ చేసుకున్నాం, IELTS కావాలంటే ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఎప్పుడు అయిపోతుంది, ఈ సంవత్సరానికి మాత్రం వాళ్ళు అందలేరని. సో దాని గురించి వాళ్ళు ఆల్టర్నేట్ గా ఏమైనా ఆలోచించండి అంటే వాళ్ళు జూమ్ మీటింగ్ తీసుకుంటారు ప్రొఫిషియన్సీ టెస్ట్ చేయడానికి. సేమ్ IELTS లాగానే ప్రొఫిషియన్సీ అంటే రీడింగ్, రైటింగ్, లిజనింగ్ ఇవన్నీ కూడా ఏదైతే ఉన్నాయో 4 సెక్టర్లో 4 సెగ్మెంట్లో అన్నిట్లలో వాళ్ళు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ జూమ్ మీటింగ్ ద్వారా యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఆ కండక్ట్ చేసిన ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉన్నదో, వీడియో ఏదైతే ఉన్నదో ఆ వీడియోని ఇమిగ్రేషన్ ఎంబసీలో వాళ్ళు అప్లోడ్ చేస్తారు. సో దాన్ని కూడా వన్ ఆఫ్ ది క్రైటీరియా టు గెట్ స్టాంపింగ్ ఫర్ ఈ స్టడీ వీసా స్టాంపింగ్ అవ్వడానికి. సో ఇదంతా కూడా ఒక ప్రొసీజర్ ప్రకారము ఉంటది. సో లాస్ట్ ఇయర్ వరకు జార్జియా విషయంలో ఇంకొక థింగ్ ఉండదు, చాలా టైం తీసుకున్నది. సబ్మిషన్ చేసిన తర్వాత కూడా వీసా చాలా టైం తీసుకున్నది. లాస్ట్ ఇయర్ అయితే మినిమం 3 to 4 months తీసుకున్నది వీసా సబ్మిషన్ చేసిన తర్వాత స్టడీ వీసా రావాలంటే. కానీ జార్జియా విషయంలో 3 చేంజెస్ జరిగినాయి, స్టూడెంట్స్ అందరూ కూడా గమనించాలి. సో నేను ఫస్ట్ నుంచి జార్జియా తోటి ఉన్నా కాబట్టి, ప్రతి సంవత్సరం జార్జియా పంపిస్తున్నా కాబట్టి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మాకు ఎప్పటికప్పుడు రీచ్ అవుతాయి. అక్కడ నుంచి మినిస్ట్రీ నుంచి కావచ్చు, ఎంబసీ నుంచి కావచ్చు, ఇక్కడ ఎంబసీ నుంచి కావచ్చు, అక్కడ యూనివర్సిటీస్ నుంచి కావచ్చు, ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తుంటాయి. సో లాస్ట్ ఇయర్ వరకు జార్జియా ఒక కోణంలో చూసినాం, ఈసారి డిఫరెంట్ గా చూడాల్సిన అవసరం ఉన్నది. ఇది చాలా మందికి ఎవరు కూడా తెలవట్లేదు. ఏదో కొత్తగా వచ్చిన వాళ్ళు ఏదో జార్జియా అంటే పంపించడము, తర్వాత ఏదో ప్రాబ్లం రావడము, ఇదన్నీ జరుగుతున్నాయి. ఈ 3 ఇన్సిడెంట్స్ ఏంటంటే, జార్జియాలో ఏదైతే గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఉన్నాయో, గవర్నమెంట్ యూనివర్సిటీస్ లో ఓన్లీ లోకల్ స్టూడెంట్స్ మాత్రమే తీసుకోవాలని ఒక న్యూస్ వచ్చింది. అది ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా అన్నది ఫర్దర్ గా చూడాలి. అది లాస్ట్ ఇయర్ వచ్చింది. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి గవర్నమెంట్ యూనివర్సిటీస్ అన్ని కూడా లోకల్ స్టూడెంట్స్ ని తీసుకోవాలి అన్నది ఒకటి వచ్చింది. సో అదొక ప్రాబ్లం. తర్వాత ప్రైవేట్ యూనివర్సిటీస్ అన్ని కూడా
క్యాప్ పెట్టిండ్రు, అంటే కట్ ఆఫ్ పెట్టిండ్రు. Mm. అంటే ఒక యూనివర్సిటీకి 50 అడ్మిషన్స్ ఇవ్వడము, ఇంకొక యూనివర్సిటీకి 100 ఇవ్వడము, 150 ఇవ్వడము, 200 ఏ Okay. బేసిస్ మీద అంటే అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, Mhm. ఆల్రెడీ రిక్రూట్ అయిన స్టూడెంట్స్, వాళ్ళకు ఉన్న పేషెంట్స్ రేషియో, Mhm. వాళ్ళకు ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్కు రేషియో, వాళ్ళకు ఫ్యాకల్టీ ఉన్న రేషియో తోటి ఒక్కొక్క కాలేజ్కి ఎన్ని సీట్స్ మాత్రమే అని కోటా వాళ్ళు విధించడం జరిగింది. Mm. ఇది ఇది ఈ మధ్య చాలా కంట్రీస్లో చాలా యూనివర్సిటీలో జరుగుతుంది. Mhm. అది జార్జియా విషయంలో కూడా ఈ సంవత్సరం జరిగింది. కొన్ని యూనివర్సిటీస్కి అసలు ఒక అడ్మిషన్ కూడా 0 వాళ్ళకి ఇంటెక్ ఇచ్చిండ్రు. Mm. కొన్ని యూనివర్సిటీస్కు 100, 50, 60, 150 అలా ఇచ్చిండ్రు. Mhm. ఇన్ఫాక్ట్ జార్జియాకు హైయెస్ట్ లిమిటేషన్ ఇచ్చిండ్రు. కాబట్టి మనకేం ప్రాబ్లం అంటే జార్జియా విషయంలో యూనివర్సిటీ జియోమెడి Okay. మేము ఏదైతే యూనివర్సిటీ చూస్ చేసుకున్నామో దానికి కోటా అనేది బాగా ఇచ్చారు. అంటే Mhm. మంచి సఫిషియంట్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఇచ్చారు. కాబట్టి మనకేం ప్రాబ్లం లేదు. Mhm. సో ఈ కోటా సిస్టమ్ను కూడా గమనించాలి. దీనివల్ల కాంపిటీషన్ పెరుగుతున్నది. Mm. కొన్ని యూనివర్సిటీస్ ఈ కోటా తక్కువ ఉండడం వల్ల వాళ్ళ ఫీజెస్ పెంచుకోవడం జరిగింది. ఎందుకంటే ఉన్న Okay. సీట్సే తక్కువ కాబట్టి ఫీజు Mm. డిమాండ్ పెరుగుతుంది, Mm. ఫీజెస్ పెంచుకున్నారు. Okay. కానీ యూనివర్సిటీ జియోమెడి మేము ఏదైతే చేస్తున్నామో దాని ఫీజు పెంచలేదు. కోటా ఎక్కువ ఉన్నా కానీ కోటా ఎక్కువ వచ్చింది, ఫీజు కూడా పెంచలేదు. ఓకే. అండ్ అలానే ఇప్పుడు జార్జియాలో గనుక స్టూడెంట్స్ వెళ్ళిన తర్వాత యాక్చువల్‌గా మీ ఎడ్యుకేషన్ సర్వీసెస్ అనేది ఏ యూనివర్సిటీస్ తోటి టై అప్ అయి ఉన్నాయంటారు? సో మేము జార్జియాలో ఉన్న ఆల్మోస్ట్ ఆల్ యూనివర్సిటీస్ తోటి మాకు ఆథరైజేషన్స్ ఉన్నాయి. ఆథరైజేషన్ ఇస్ డిఫరెంట్, ఎక్స్క్లూజివ్ డిఫరెంట్. Mhm. సో ఒకవేళ స్టూడెంట్ వేరే ఏ యూనివర్సిటీ కావాలన్నా మేము అడ్మిషన్ చేసి వాళ్ళకి సర్వీస్ ఇవ్వగలం. ఓకే. కానీ మేము సపరేట్గా ఎక్స్క్లూజివ్గా మేము సెలెక్ట్ చేసుకున్న యూనివర్సిటీ వచ్చేసి ది బెస్ట్ యూనివర్సిటీ జియోమెడి. Mhm. సో యూనివర్సిటీ జియోమెడి చూస్ చేసుకోవడంలో రీజన్ ఏంటి అంటే యూనివర్సిటీ జియోమెడికి ఒక హిస్టరీ ఉంది, Mhm. ఒక పాస్ అవుట్ హిస్టరీ ఉంది, ఓకే. ఒక సెటిల్డ్ స్టూడెంట్స్ హిస్టరీ ఉంది. Mhm. యూనివర్సిటీ జియోమెడిలో చదివిన వాళ్ళు యుఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేస్తున్న ఒక హిస్టరీ ఉంది. Mhm. యూనివర్సిటీ జియోమెడిలో చదివిన వాళ్ళు ఇండియాకి వచ్చిన తర్వాత స్పెషలైజ్డ్ డాక్టర్గా వాళ్ళు ఇక్కడ సెటిల్ అయిన హిస్టరీ ఉంది. Oh. ఆ హిస్టరీ యూనివర్సిటీ జియోమెడికి మాత్రమే హైయెస్ట్ హిస్టరీ ఉంది. Mhm. సో రీసెంట్గా నేను సంజీవ్ మీనన్ అని చెప్పి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ స్పెషలిస్ట్ సూరత్లో వచ్చి మనం షో ఇదే సుమన్ టీవీలో ఇవ్వడం జరిగింది. ఆయన హెయిర్ ట్రాన్స్ప్లాంట్ 137 హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీస్ పర్ఫామ్ చేసిండు మన యూనివర్సిటీ జియోమెడిలో చదివి. ఓకే. తర్వాత అనుషా ప్రభు అని చెప్పి వాళ్ళు ఇది ఇక్కడ కర్ణాటకలో వాళ్ళు ఒక పీజీ చేస్తున్నారు, డాక్టర్ని తీసుకొచ్చి ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది ఇదే షోలో. Mhm. దాంతోపాటు ఐశ్వర్య శర్మ అని చెప్పి మన హైదరాబాదీ యూకేలో ఎఫ్ఆర్సిపి కావచ్చు పీజీ ప్రోగ్రామ్స్ కంప్లీట్ చేసిన స్టూడెంట్ కూడా మనం ఈ షోస్లో ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఓకే. తహా సిన్నర్వాలా అని చెప్పి యూఎస్ఎంఎల్ఈ స్టెప్ 1 స్టెప్ 2 ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ చేసుకొని Mhm. ఎఫ్ఎంజీ ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ చేసిన స్టూడెంట్ కూడా ఇదే షోలో ఇదే ప్లేస్లో కూర్చోబెట్టిన. సో రిక్వెస్ట్ చేస్తే ఎవరైతే మన రిక్వెస్ట్ని కన్సిడర్ చేస్తారో వాళ్ళని తీసుకొచ్చి నేను ఫ్యూచర్గా ఎవరైతే జార్జియాను చూస్ చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకు యూనివర్సిటీ జియోమెడిని చూస్ చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి నేను లైవ్ ఎగ్జాంపుల్గా ఇంట్రొడ్యూస్ చేయగలను. దీని రెక్టర్ వచ్చేసి మనకు మెరిన్ పిట్స్ కాల్వా. Mhm. సో షీఈ్ ఎ లేడీ. ఆమెకున్నంత ఈ మెడికల్ ఎడ్యుకేషన్ సంబంధించి కావచ్చు, యూనివర్సిటీని మెయింటైన్ చేయడంలో కావచ్చు, ఈ అకాడమిక్స్ మెయింటైన్ చేయడంలో కావచ్చు, ఆమెకున్నంత నాలెడ్జ్ నాకు తెలిసి ఇంకెవరికి లేదు కావచ్చు. Mhm. ఆమె పిహెచ్డి ప్రొఫెసర్, ఓకే. తర్వాత మార్బుల్ ప్లేట్ అవార్డీ, తర్వాత గోల్డ్ మెడల్ వచ్చింది ఆమెకు. ఫేమస్ యూరోపియన్ ఆఫ్ ది ఇయర్ 2021లో ఆమెకు ఫేమస్ యూరోపియన్ ఆఫ్ ది ఇయర్గా వాళ్ళకు అవార్డు వచ్చింది. Mhm. అమెరికన్ బయోగ్రఫికల్ ఇన్స్టిట్యూట్ మెంబర్ అండ్ బ్రిటిష్ బయోఫార్మా దానికి సంబంధించిన మెంబర్. Mhm. ఈ విధంగా ఆమె స్ట్రాంగ్ హిస్టరీ ఉంది. అట్ ద సేమ్ టైం యూనివర్సిటీ జియోమెడిలో ఎవరన్నా టీచింగ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా పిహెచ్డి పాస్ అయి ఉండాలి. కంపల్సరీ పిహెచ్డి అవార్డీ మాత్రమే అక్కడ టీచింగ్ చేయగలరు. అంటే ఓకే. ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యాకల్టీ మెంబర్, టీచింగ్ ఫ్యాకల్టీ మెంబర్ అని వచ్చేసి పిహెచ్డి ప్రొఫెసర్ లేకపోతే తీసుకోరు. ఓకే. సో అంత గ్యారంటీ. ఇక్కడ కొన్ని అసలు పిహెచ్డి ఒక్కరున్న వాళ్ళే దొరకడం కష్టం. అటువంటిది ప్రతి ఒక్క టీచింగ్ ఫ్యాకల్టీ పిహెచ్డి ప్రొఫెసర్. ఓకే. ఆ పిహెచ్డి ప్రొఫెసర్ని అప్పుడప్పుడు నేను ఇన్వైట్ చేసి కూడా నేను షోలో కూడా అది కూడా నేను చేయడం జరుగుతుంది. Mhm. తర్వాత యూనివర్సిటీ జియోమెడి 40 హెల్త్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ ఉంది, ఇంక్లూడింగ్ హాస్పిటల్స్. ఓకే. యూనివర్సిటీ జియోమెడికి మాత్రమే అక్విన్ సర్టిఫికేట్ ఉన్నది, అక్రిడేషన్ ఆఫ్ సర్టిఫికేషన్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్, ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ క్వాలిటీ అష్యూరెన్స్ ఉంది. మనం కొత్తగా పోయి ఎంక్వైరీ చేయాల్సిన అవసరం లేదు అవసరం యూనివర్సిటీ లేదు. బాగుందా లేదా అన్నది. ఓకే. వాళ్ళు అన్ని విధాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసి, ఫ్యాకల్టీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ చూసి, ఫ్యాకల్టీ క్వాలిఫికేషన్స్ చూసి, అక్కడ పాస్ అయిన స్టూడెంట్స్ ఎక్కడ సెటిల్ అయినరు, ఏ విధంగా రాణిస్తున్నారు అన్ని విషయాల్లో పరిగణకు తీసుకొని Mhm. ఈ క్వాలిటీ అష్యూరెన్స్ అనేది ఇంటర్నేషనల్ లెవెల్లో ఇస్తారు, లేకపోతే అదర్వైజ్ ఇవ్వరు. ఆహా. ఓన్లీ యూనివర్సిటీ జియోమెడికి మాత్రమే అక్విన్ సర్టిఫికేట్ ఉంది. ఓకే. సో ఇది క్యాపిటల్ సిటీ సెంటర్లో ఉంది. Mhm. సో ఇది మెయిన్గా వచ్చేసి ఇవన్నీ పాసిబుల్ కావడానికి ఒక రీజన్ కూడా ఉంటుంది. Mhm. మెయిన్ రీజన్ ఏంటంటే ఇది ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ. అంటే ఇవన్నీ బెనిఫిట్స్తో పాటు ఇది ఒక ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ. Mhm.
ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ అంటే ఓన్లీ మెడిసిన్ మీద ఫోకస్. ఓకే. ఆ కాలేజ్లో రెక్టర్ ఉన్నది ఆ మెడికల్ ఎడ్యుకేషన్ గురించి, డీన్ ఉన్నది మెడికల్ ఎడ్యుకేషన్, ఈచ్ అండ్ ఎవరీ ఫ్యాకల్టీ మెంబర్ ఉన్నది మెడికల్ ఎడ్యుకేషన్ గురించి, ఈచ్ అండ్ ఎవరీ స్టూడెంట్ కూడా మెడికల్ స్టూడెంట్. కాబట్టి వెళ్ళిన తర్వాత ఆ ఎన్విరాన్మెంట్ మొత్తం కూడా వైట్ కోట్, ఆప్రాన్స్, ప్రొఫెసర్స్ మొత్తం కూడా మెడికల్ సంబంధించింది ఉంటుంది. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంది? సపోజ్ జనరల్ యూనివర్సిటీస్ ఉన్నాయండి, అదే జార్జియాలో వేరే జనరల్ యూనివర్సిటీస్ ఉన్నాయి. జనరల్ యూనివర్సిటీస్లో ఏంది, ఈ మెడికల్ డిపార్ట్మెంట్ ఎంబీబీఎస్ కోర్స్ కావచ్చు, మెడికల్ డాక్టర్ ప్రోగ్రామ్ అనేది వన్ ఆఫ్ ది ఏది ఫ్యాకల్టీ అమాంగ్ ఆల్ అదర్ ఫ్యాకల్టీస్. అదొక డిపార్ట్మెంట్ మాత్రమే వాళ్ళకు. ఇంజనీరింగ్తో పాటు, అగ్రికల్చర్తో పాటు, లాతో పాటు, బీబీఏతో పాటు మెడిసిన్ అనేది ఒక డిపార్ట్మెంట్. సో ఒక 20 డిపార్ట్మెంట్స్ ఉంటే వన్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ మెడిసిన్ అవుతుంది. అంటే 5% మాత్రమే ఆ ఓన్ యొక్క ఫోకస్ దాని మీద ఉంటుంది. రిక్రూట్మెంట్ కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, లేకపోతే ఫర్దర్గా ఏం డెవలప్ చేద్దామన్నా, ఏం చేద్దామన్నా 5% మాత్రమే ఉంటుంది. అక్కడ ఒక స్టూడెంట్ వస్తున్నారా లేదా, ఆ డిపార్ట్మెంట్కి ఫ్యాకల్టీ వస్తున్నారా లేదా అన్నది ఓనర్కి పెద్దగా నాలెడ్జ్ ఉండదు. ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీలో ప్రతిదీ మెడిసిన్ కాబట్టి ఒక స్టూడెంట్ రాకపోయినా కానీ రెక్టర్ వరకు ఫోకస్ ఉంటుంది. ప్రతి స్టూడెంట్ మీద ఫోకస్ ఉంటుంది ఖచ్చితంగా. సో ఆ యూనివర్సిటీ ఉన్నది మెడికల్ ఎడ్యుకేషన్ నుంచి. జనరల్ లా ఇది ఒక డిపార్ట్మెంట్, లాభ నష్టాల మీద ఆధారపడుతుంది. అది ఉంటే ఉండొచ్చు, లేకపోతే లాభం రాగా తీసుకోవచ్చు. స్టూడెంట్స్ చూస్ చేసుకునే విషయంలో ఇలాంటి ఎక్స్క్లూజివ్, జనరల్ వీటి మీద కూడా దృష్టి పెట్టాలి. ఖచ్చితంగా అండి. మనం ఎందుకు వెళ్తున్నాం? మెడికల్ ఎడ్యుకేషన్. మనకు కావాల్సింది అక్కడ ఉండాలి, వేరే అన్ని మనకెందుకు? ఇప్పుడు సపోజ్ ఇంకోటి చూడండి, ఇప్పుడు అక్కడ స్టూడెంట్స్ సపోజ్ ఒక మెడికల్ స్టూడెంట్స్ మన దగ్గర నుంచి పోయిన స్టూడెంట్ ఇంజనీరింగ్ స్టూడెంట్ తోటి ఫ్రెండ్షిప్ చేయొచ్చు, లేకపోతే అగ్రికల్చర్ స్టూడెంట్ తోటి ఫ్రెండ్షిప్ చేయొచ్చు, లేకపోతే బిజినెస్ మేనేజ్మెంట్ స్టూడెంట్ తోటి వాళ్ళు ఏది రూమ్మేట్ కావచ్చు, లేకపోతే ఫ్రెండ్షిప్ చేయొచ్చు. కాదని చెప్పడానికి ఎవరు లేదు. సో అప్పుడు ఏమవుతుంది, ఈ మెడికల్ ఎడ్యుకేషన్ గురించి ఇంజనీరింగ్ వాళ్ళకి తెలియదు, ఇంజనీరింగ్ గురించి మెడికల్ వాళ్ళకి తెలియదు. సో ఇద్దరు కలిసి ఉన్నప్పుడు వీళ్ళకి సంబంధం లేని టాపిక్ ఏదో మాట్లాడుకుంటారు, కానీ ఈ మెడిసిన్ గురించి ఇంజనీరింగ్ మాట్లాడడం, ఇంజనీరింగ్ గురించి మెడిసిన్ మాట్లాడడం. కాబట్టి వాళ్ళ డిస్ట్రాక్షన్ అయిపోతుంది, డీవియేట్ అయిపోతుంది వాళ్ళ డిస్కషన్ అనేది. వేర్ ఇన్ కేస్ ఆఫ్ ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీలో వీళ్ళు ఫ్రెండ్షిప్ చేయాలంటే వీళ్ళ జూనియర్ డాక్టర్ కావచ్చు, వీళ్ళ క్లాస్మేట్ డాక్టర్ కావచ్చు, అంటే కాబోయే డాక్టర్ కావచ్చు, వీళ్ళ సీనియర్ కాబోయే డాక్టర్ కావచ్చు, వీళ్ళ ప్రొఫెసర్ డాక్టర్ కావచ్చు, రెక్టర్ కూడా డాక్టరేటే, తర్వాత అందరూ డీన్ ఆఫ్ ది మొత్తం డాక్టర్సే ఉంటారు. కాబట్టి వీళ్ళ ఆ యూనివర్సిటీ ఎన్విరాన్మెంట్కి వెళ్ళిన తర్వాత టోటల్ డాక్టర్స్ తోటి సబ్జెక్ట్ రిలేటెడ్ డిస్కషన్ ఉంటుంది కాబట్టి, కానీ వేరే డిస్కషన్ ఉండదు. ఓకే. మనకి ఎక్స్క్లూజివ్ యూనివర్సిటీస్లో ఏంటంటే మనకి సెపరేట్ హాస్పిటల్ కూడా విత్ ఇన్ ది క్యాంపసే ఉంటుంది కాబట్టి అటు స్టూడెంట్స్ కూడా ప్రాక్టీస్ చేసుకోవడానికి అన్ని కూడా ఈజీగా ఉంటుంది. అన్ని డిపార్ట్మెంట్స్ అన్ని కూడా విత్ ఇన్ ద ప్రెమిసెస్ ఉంటాయి కాబట్టి మనకు ఈజీ అవుతుంది. సో ఇంకోటి జార్జియా కూడా పెద్ద డిస్టెన్స్ కాదండి, 5 hours లో రీచ్ అయిపోవచ్చు. ఇండియా నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి TBLCకి, డైలీ ఫ్లైట్స్ ఉన్నాయి, డైలీ ఫ్లైట్స్ ఉన్నాయి. సో కాబట్టి అది అంటే లాంగ్ డిస్టేషన్ కూడా కాదు, అది యూరోపియన్ కంట్రీ, యూరోపియన్ కాబట్టి యూరోపియన్ స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ECTS సిస్టమ్ అంటారు, యూరోపియన్ క్రెడిట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్. 360 క్రెడిట్స్ వస్తే స్టూడెంట్స్ కు డిగ్రీ వస్తుంది, అంటే డిప్లొమా, డిగ్రీ, కన్వకేషన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఈ బొలోగ్నా జార్జియా మెడికల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది బొలోగ్నా ప్రాసెస్లో ఉన్నది. అంటే ఈ మెడికల్ ఎడ్యుకేషన్ సంబంధించి యూరోప్లో ఏ కంట్రీకి ట్రాన్స్ఫర్ తీసుకున్నా సేమ్ వ్యాలిడ్ ఉంటుంది, సేమ్ వాల్యూ ఉంటుంది, సేమ్ సబ్జెక్ట్స్ ఉంటుంది. సో అంటే ప్రతి క్రెడిట్కు అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ విల్ బి గివెన్ సమ్ క్రెడిట్స్, ECTS క్రెడిట్స్ అంటారు కదా, అనాటమీ విల్ బి గివెన్ సమ్ 5 to 7 క్రెడిట్స్. అలా టోటల్ మెడికల్ ఎడ్యుకేషన్ క్రెడిట్స్ రూపంలో డివైడ్ చేసి ఒక్కొక్క సబ్జెక్ట్కు ఇన్ని క్రెడిట్స్ అని ఇస్తారు, దాని వెయిటేజ్ ప్రకారం ఇస్తారు. సో ఈ స్టాండర్డ్ సిస్టమ్ని బొలోగ్నా ప్రాసెస్ అంటే ఈ సిస్టమ్ను ఫాలో అవుతున్న యూరోపియన్ కంట్రీలో ఉన్న అన్ని కంట్రీస్ బొలోగ్నా సిస్టమ్, బొలోగ్నా ప్రాసెస్ అంటారు. యూనివర్సిటీ జియోమెడిలో చదవడం వల్ల ఇది ECFMG USA మెడికల్ కౌన్సిల్ ఆఫ్ కెనడా నోట్ wdms.org స్పాన్సర్ నోట్లో ఉంది. అంటే అక్కడ యూనివర్సిటీ జియోమెడిలో చదివిన వాళ్ళు యూఎస్లో కానీ లేకపోతే కెనడాలో కానీ ప్రాక్టీస్ కానీ PG కానీ చేయడానికి ఎలిజిబిలిటీ ఉన్నదని దాని ద్వారా నిర్ధారించబడుతుంది. సో యూనివర్సిటీ జియోమెడిలో చదివిన వాళ్ళకు ఈ GMC జనరల్ మెడికల్ కౌన్సిల్ UKలో వాళ్ళు ప్రాక్టీస్ కానీ PG కానీ చేయొచ్చు. ఆస్ట్రియన్ మెడికల్ కౌన్సిల్ రికగ్నైజ్డ్, అండ్ AMSC అసోసియేషన్ ఆఫ్ మెడికల్ స్కూల్స్ ఇన్ యూరోప్ రికగ్నైజ్డ్, అండ్ అసోసియేషన్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఇన్ యూరోప్ రికగ్నైజ్డ్. ఇన్ ద సెన్స్ యూనివర్సిటీ జియోమెడిలో చదవడం వల్ల ఇంటర్నేషనల్ గ్లోబల్ డిగ్రీ వస్తుంది, ఇంక్లూడింగ్ ఇండియా గ్లోబల్ డిగ్రీ వస్తుంది. దాంతోపాటు యూనివర్సిటీ జియోమెడిలో వర్చువల్ రియాలిటీ సిస్టమ్ ఉంది. ఇది బాంబే IIT వాళ్ళు డెవలప్ చేసింది. ఎక్స్క్లూజివ్గా ఓన్లీ యూనివర్సిటీ జియోమెడికి మాత్రమే వాళ్ళు ఆ కాంట్రాక్ట్ ఒప్పందం జరిగింది. సో దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఒకసారి వాళ్ళు VR గ్లాసెస్ వేర్ చేసిన తర్వాత సెన్సార్స్, రిమోట్స్ చేతిలో పెట్టుకున్న తర్వాత వాళ్ళకు ఎన్విరాన్మెంట్ మొత్తం కూడా సపోజ్ ఒక హాస్పిటల్ ఎన్విరాన్మెంట్, ఒక ఆపరేషన్ థియేటర్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. అందులో ఒక పేషెంట్ ఏదైతే పేషెంట్ది సర్జరీ పర్ఫామ్ చేయబోతున్నారో ఆ బాడీ అక్కడ ఉండడము, వీళ్ళతో పాటు వేరే డాక్టర్స్,
వేరే వాళ్ళు సపోర్టర్స్ ఓకే. ఉండడము, ఆహాహా! దాని ద్వారా వాళ్ళు ఒక ఏదైతే సర్జరీ పర్ఫామ్ చేస్తున్నారో వాళ్ళు రియలిస్టిక్‌గా సిమ్యులేషన్ సెంటర్‌లో రియలిస్టిక్‌గా యెస్. పర్ఫామ్ చేసే అవకాశము. ఒకవేళ వాళ్ళు మిస్టేక్ చేస్తే నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయడానికి అవకాశం ఉండడము. వావ్! ఈ సిమ్యులేషన్ సెంటర్, ఈ వీఆర్ టెక్నాలజీ అనేది చాలా అడ్వాంటేజ్ ఉంటది. ఇది ఎందుకంటే ఎక్కడ లేదా అండి అసలు ఇలాంటి చాలా టెక్నాలజీ? సందర్భాలలో చాలా యూనివర్సిటీస్‌లో లేదు. ఓకే. ఇక్కడైతే ఇక్కడ నాకు తెలిసి ఇక్కడ ఉండకపోవచ్చు. ఆహాహా! కానీ యూనివర్సిటీ జియోమెట్రీలో మాత్రం ఉన్నది. ఇంకెక్కడ ఓహ్! కూడా నాకు తెలిసైతే లేదు. ఓకే. సో, దానివల్ల అడ్వాంటేజ్ ఏందంటే, వీళ్ళు రియల్ పేషెంట్స్‌ని అటెండ్ చేసినప్పుడు ఇదే పెర్ఫార్మ్ చేస్తే ఫెయిల్యూర్ అయితే ప్రాబ్లమ్ అయితది. సో, హ్మ్. బిఫోర్ అటెండింగ్ టు రియల్ పేషెంట్స్ దే విల్ గో త్రూ దీస్ ప్రొసీజర్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్. వాళ్ళు సూపర్. ఒకవేళ మిస్టేక్ జరిగిందనుకోండి, ఎన్ని సార్లు రిపీట్ చేసుకోవచ్చు. అక్కడ మిస్టేక్స్ అన్నీ కూడా వాళ్ళకి అర్థమవుతుంటాయి. ఓకే. ఒకవేళ ఆ సర్జరీ రైట్‌గా పెర్ఫార్మ్ చేస్తే వాళ్ళు రైట్ టిక్, సరే ఇది గ్రీన్ కలర్‌లో రైట్ టిక్ ఇవ్వడము. అలా మొత్తం ఈవెన్ వాళ్ళు ఏదైనా లిగేచర్స్, సూచర్స్, సీజర్స్ హ్మ్. ఏదైనా హ్యాండిల్ చేసినా గానీ హ్యాండ్‌కున్న సెన్సార్‌కు ఆ ఫీల్ రావడము. హుహు. కట్ చేసిన ఫీల్ రావడం. ఇదంతా కూడా రియలిస్టిక్‌గా 3 వావ్! లా కనబడతది. ఆహా! దానివల్ల స్టూడెంట్‌కు చదివేటప్పుడు ఏదైతే ఊహించుకుంటాడో యెస్. ప్రాక్టికల్ దాన్ని నాలెడ్జ్. వాళ్ళు 3 లెవెల్‌లో చూసే అవకాశం యాహ్! ఉంది. ఈవెన్ పేషెంట్స్‌ని చూడడము, ఆహా! ఎక్స్‌రేస్ అబ్జర్వ్ చేయడము, హ్మ్. డిసీజ్డ్ పేషెంట్స్‌ని ఎలా ఉంటది, ఆ ఆర్గాన్స్ గానీ, లేకపోతే మిగిలిన విషయాలన్నీ డిసీజ్డ్ పేషెంట్‌కి ఎలా ఉంటది, హ్మ్. దాన్ని సరిచేసిన తర్వాత ఆ ఆర్గాన్ ఎలా రెక్టిఫై అయింది, ఎలా క్లోజ్ చేస్తున్నారు, ఎలా హ్మ్. స్టిచెస్ ఏస్తున్నారు, ఏవి యూజ్ చేస్తున్నారు అన్న దాని మీద పూర్తి అవగాహన వాళ్ళకు హాస్పిటల్‌కి ఎళ్ళకన్నా ముందే వస్తది. ఓకే. దీనివల్ల స్టూడెంట్ ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ అయ్యే అవకాశం ఉంది. హుహు. నాకు తెలిసి ఎక్స్‌క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీస్‌లో మాత్రమే ఇది పాసిబుల్ అయ్యే అవకాశం ఉంది. హుహు. ఈ బాంబే ఐఐటీ వాళ్ళు యూనివర్సిటీ జియోమెడి తోటి మాత్రమే, మన బాంబే ఐఐటీ వాళ్ళు, హ్మ్. ఎక్కడో వాళ్ళు ముంబై ఓకే. ఆహా! ఐఐటీ వాళ్ళు ఓన్లీ యూనివర్సిటీ జియోమెడి తోటి మాత్రమే వాళ్ళు కొలాబరేషన్‌లో ఉన్నారు. ఓకే. సో, ఎట్ ద సేమ్ టైమ్ ఆ బాంబే ఐఐటీ ఏదైతే వీఆర్ టెక్నాలజీ ఇంట్రొడ్యూస్ చేసిండ్రో హ్మ్. కొలాబరేషన్‌లో హ్మ్. వాళ్ళని ఇదే షోలో నేను కూర్చోబెట్టి వాళ్ళతో కూడా ప్రెజెంటేషన్ ఇప్పించిన 2 ఇయర్స్ బ్యాక్ ఐ గెస్. ఓకే. 2 ఇయర్స్ బ్యాక్ వాళ్ళు కూడా వచ్చి మన షోలో పార్టిసిపేట్ చేసిండ్రు. నైస్ అండి. ప్రతి స్టెప్‌లో కూడా ఒక గైడెన్స్ అండ్ డాక్టర్ చదవడానికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఇండియా వచ్చి ప్రాక్టీస్ చేసుకొని డాక్టర్ అనిపించుకునేంత వరకు కూడా ప్రతి స్టెప్‌లోని కూడా మీకు ప్రాపర్ గైడెన్స్ అయితే ఉంటుంది. అయితే ఓవరాల్ ఫీజ్ ఎలా ఉంటుందండి? సో, ఫీజ్ వచ్చేసి నాకు $5,500 పర్ ఇయర్, హుహు. అంటే $2,750 పర్ సెమిస్టర్ లాగా పే చేసుకోవచ్చు. ఓకే. అంటే మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే 2,50,60,000 సుమారుగా హ్మ్. ఆ డాలర్ ఫ్లక్చుయేషన్ బట్టి సెమిస్టర్ లాగా పే చేసుకోవచ్చు వీళ్ళు. ఓకే. సో, ఆ పర్ ఇయర్ 2 విధంగా సెమిస్టర్స్. ఏ సెమిస్టర్‌కి ఆ హ్మ్. సెమిస్టర్ పే చేసుకోవచ్చు. ఓకే. అంటే దాదాపుగా ఇయర్‌కు 5,00,000 ప్లస్ ఆర్ మైనస్, హ్మ్. 5,00,000 ప్లస్ ఆర్ మైనస్‌లో వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ హ్మ్. ఇంక్లూడింగ్ ఇండియా హ్మ్. వాళ్ళకు దొరుకుతుంది. అది ఎందుకంటే ఈ గవర్నమెంట్ యూనివర్సిటీస్ సంబంధించి ఈ జార్జియాలో ఈ ప్రాబ్లమ్ ఉండడం వల్ల కావచ్చు, హ్మ్. ఈ కోటా ఏదైతే డిసైడ్ చేశారో హ్మ్. దాని వల్ల కావచ్చు, కాంపిటీషన్ అనేది చాలా ఉన్నది ఈసారి. హుహు. లాస్ట్ ఇయర్ వరకు కాంపిటీషన్ అంత లేదు. కాకపోతే ఇప్పుడు అక్కడున్న యూనివర్సిటీస్ కాంపిటీషన్ అనేది ఎనీ టైమ్ సీట్స్ కూడా క్లోజ్ కావచ్చు. ఓహ్! ఎవరైనా నిజంగా యూనివర్సిటీ జియోమెడిలో చదవదలుచుకుంటే హ్మ్. మీరు మా ఆఫీస్‌కి వస్తే ఇప్పుడు ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ కంటే ది బెస్ట్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఆన్ టేబుల్ రియలిస్టిక్‌గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది విత్ ఎవిడెన్స్, రెఫరెన్స్‌తో సహా ఇవ్వడం అనేది డిఫరెంట్ సూపర్. ఇక తీసుకోవచ్చు. ఫైనల్‌గా ఏంటంటే మనకి బ్యాంక్ లోన్స్, స్కాలర్‌షిప్స్ ఏమన్నా ప్రొవైడ్ చేస్తున్నారా మీరు? స్కాలర్‌షిప్స్ ఖచ్చితంగా ఉంటాయి. హ్మ్. సో, అది మేము ప్రొవైడ్ చేస్తున్న ఈ కంట్రీస్‌లో, యూనివర్సిటీస్‌లో ఆ కంట్రీస్ ప్రొవైడ్ చేస్తున్న, ఆ యూనివర్సిటీస్ ప్రొవైడ్ చేస్తున్న స్కాలర్‌షిప్స్ ఉన్నాయి. మెరిట్ స్కాలర్‌షిప్స్ ఉన్నాయి. హుహు. సో, పూర్తి అంటే మేము చూస్ చేసుకున్న కంట్రీస్ యూనివర్సిటీస్‌లో కంప్లీట్ ఫీజు హ్మ్. వేవర్‌షిప్ ఉన్న యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇప్పుడు హుహు. ఉజ్బెకిస్తాన్‌లో ఓహ్! చూసుకుంటే ఓకే. కాలేజ్ ఫీజు, ఫుడ్డు, అకామిడేషన్ మొత్తం గూడా ఎఫ్ఎంజీకి లాంటి ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసి హుహు. అందులో ఫస్ట్ ప్రయారిటీ స్టూడెంట్స్‌కు కంప్లీట్ ఫీజ్ ఫ్రీ. సెకండ్ ఏదైతే కేటగిరీ ఉంటే సెకండ్ లెవెల్ ఆఫ్ స్కాలర్‌షిప్ వచ్చేసి 100% కాలేజ్ ఫీజ్ ఫ్రీ, హ్మ్. వీవర్‌షిప్. ఓకే. అండ్ థర్డ్ లెవెల్‌లో 75%, ఫోర్త్ లెవెల్ 50% అలా ఓహ్! ఉజ్బెకిస్తాన్‌కి సంబంధించి. అదే వియత్నాంలో చూసుకుంటే మేము ప్రమోట్ చేస్తున్న యూనివర్సిటీ బీఎంటీయూ, బొమ్మతో మెడికల్ యూనివర్సిటీ. హుహు. అందులో వచ్చేసి 50% స్కాలర్‌షిప్, 50, 40, 30, 20, 10 హ్మ్. పర్సెంటేజ్ ఆఫ్ వీవర్‌షిప్. ఓకే. అంటే అది 5,000 ఫీజ్ ఉన్నది బీఎంటీయూ యూనివర్సిటీ. దానిలో ఒకవేళ స్కాలర్‌షిప్ ఎలిజిబిలిటీ వస్తే 2,500 పే చేస్తే సరిపోతది. హ్మ్. ఆ విధంగా మీకు 15,00,000 లోపులనే మీకు ఎంబీబీఎస్ వియత్నాంలో కంప్లీట్ చేసే అవకాశం ఉంది. హ్మ్. 15,00,000, 16, 17 అంటే స్కాలర్‌షిప్ ఎలిజిబిలిటీ వచ్చిన కొద్దీ మీకు విత్ ఫి వాలిడ్ డిగ్రీ. విత్ వాలిడ్ డిగ్రీ, హ్మ్. విత్ సేమ్ ఓకే. స్కాలర్‌షిప్‌తో పాటు మళ్ళా ఓహ్! లోన్స్ విషయంలో కూడా మాకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టీమ్ ఉంది. మాకు సెపరేట్‌గా టీమ్ ఉంది. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టీమ్. మా ఏదైతే మా ఆఫీస్ ఉన్నదో ఆఫీస్‌లో డిఫరెంట్ ఈ బ్యాంక్ మేనేజర్స్ ఉంటారు కదా! ఎస్‌బీఐ, హ్మ్. పంజాగుట్ట,
ఐడిబిఐ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఈ బ్యాంక్ మేనేజర్స్ అందరితోటి మేము ఒక టీమ్ లాగా ఫామ్ చేసినాము. ఓకే. సో ఎవరైనా స్టూడెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ప్రొఫైల్ని బేస్ చేసుకొని వాళ్ళకి కొలాటరల్ సెక్యూరిటీ ఉన్నదా, ఇన్కమ్ సోర్స్ ఏంది అన్న దాని మీద పూర్తిగా, లేకపోతే ఓన్లీ వాళ్ళకు ప్లాట్ లేదు, ఫ్లాట్ లేదు, ఇల్లు లేదు కానీ కొలాటరల్ సెక్యూరిటీ పెట్టుకోవడానికి అవకాశం ఉందా అంటే అటువంటి అవకాశం కూడా మాకుంది. ఏది పొలాలు ఉంటాయి కదా వీటిని కూడా కొలాటరల్ సెక్యూరిటీ కింద తీసుకొని ఇచ్చే బ్యాంక్స్ మా దగ్గర ఉన్నాయి. ఓకే. ఒకవేళ ఇండివిజువల్ ప్రాపర్టీ ఉంటే మోర్ దెన్ 80 to 9 అంటే టోటల్ ఫీజు, టోటల్ హాస్టల్ అన్ని కవర్ అవ్వడానికి వీలుగా ఉండే బ్యాంకర్స్ మా దగ్గర ఉన్నారు. సో వీళ్ళ ప్రొఫైల్ని బట్టి, స్టూడెంట్ పేరెంట్ యొక్క ప్రొఫైల్ని బట్టి ఏ బ్యాంక్ సూటబుల్ అవుతుందో ఆ బ్యాంకుకు వాళ్ళతోటి మేము వాళ్ళకు అసోసియేట్ చేపించి వాళ్ళతోటి చేపించి లోన్ అయ్యేంత వరకు కూడా మేము సహకరిస్తాం, సపోర్ట్ చేస్తాం. ఏమన్నా చిన్న చితక ఏమన్నా మేము పుష్ చేసి వాళ్ళకి లోన్ అయ్యేలా చూస్తాం. ఈ లోన్ కూడా వాళ్ళ రీపేమెంట్ కూడా ఇది చాలా ఇంట్రెస్టింగ్ థింగ్. చాలా వరకు బ్యాంకర్స్లో రీపేమెంట్ కూడా కోర్స్ అయిపోయిన 1 year కానీ ఎర్నింగ్ స్టార్ట్ చేసిన 6 months కానీ ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్లో వాళ్ళు పే చేసే అవకాశం ఉంటుంది. కొన్ని బ్యాంకర్స్ ఒకవేళ కొలాటరల్ సెక్యూరిటీ సపోర్ట్ చేస్తే పీజీ అయిపోయేంత వరకు కూడా దీన్ని పోస్ట్పోన్ చేసుకోవచ్చు ఏదైతే రీపేమెంట్ ఉన్నదో. అంటే ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత కరెక్ట్ కొలాటరల్ సెక్యూరిటీ చూపించగలిగితే ఏదైతే రీపేమెంట్ ఉంటుందో అది స్టూడెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. స్టూడెంట్ చేసుకునే అవకాశం ఉంటే స్టూడెంట్ కట్టగలడా లేదా అంటే డాక్టర్ అయిన తర్వాత ఇది పెద్ద విషయమే కాదు. కాబట్టి సరైన నిర్ణయం తీసుకుంటే ఇన్ టైంలో మీరు లాంగ్ టర్మ్ అని చెప్పి, ఇప్పుడు మీరు ఇంకొక విషయం గమనిస్తే బైపీసీ అయిపోయిన వాళ్ళకు ఎంబీబీఎస్కు ఈక్వలెంట్ కోర్స్ కానీ దానిలో అట్లీస్ట్ 50% టాలీ అయ్యే కోర్స్ కానీ ఇప్పటివరకు లేదు. అందుకనే ఎంబీబీఎస్కు 1 to 1.5 crore ఉన్నది. మిగిలిన కోర్సులు అన్ని కూడా 5 lakhs లోపల, 5-6 lakhs లోపల ఏ కోర్స్ అయినా దొరుకుతుంది. బీ ఫార్మసీ కావచ్చు, బీడీఎస్ కావచ్చు, బిఎంఎస్ కావచ్చు, బిహెచ్ఎంఎస్ కావచ్చు, ఇవన్నీ 5 to 6 lakhs లోపల, ఈవెన్ ఫార్మాడీ కూడా దొరుకుతుంది. బట్ నాట్ ఎంబీబీఎస్. అంటే దానికి ఎంత డిమాండో తెలుస్తుంది. సో ఈ కాంపిటీషన్ ఎంతసేపు డీల్ చేసుకుంటూ నెక్స్ట్ ఇయర్ అని టైం వేస్ట్ చేయడం కంటే అనవసరంగా డబ్బులు తీసుకుపోయి డొనేషన్ రూపంలో 1.5 పెట్టి ఉన్న డబ్బులంతా అక్కడ పెట్టి పీజీకి లేకపోతే మ్యారేజ్కో, సెటిల్మెంట్కో ఉపయోగించుకోకుండా, హాస్పిటల్కో దేనికో ఉపయోగించుకోకుండా ఈ డబ్బులను తీసుకుపోయి కన్నా ఆ డబ్బులు ఏదో ప్లాటో కొనుక్కుంటే వీళ్ళకి పీజీ చేసుకోవడానికో లేకపోతే సెటిల్మెంట్కో ఉపయోగపడుతుంది. సో ఈజీ ఇన్స్టాల్మెంట్స్ మా దగ్గర ఉన్న యూనివర్సిటీలో 1 to 1.5 lakh పర్ సెమిస్టర్ నుంచి 2 to 2.5 lakhs పర్ సెమిస్టర్ లాగా పే చేసుకునే ఈజీ ఇన్స్టాల్మెంట్స్ ఉన్నాయి. టోటల్ 14-15 lakhs టోటల్ బడ్జెట్ నుంచి 25 to 30 lakhs టోటల్ బడ్జెట్ ఎక్సెప్ట్ ఫుడ్ అండ్ అకామిడేషన్ కాకుండా కంప్లీట్ బడ్జెట్ అయిపోయే ఆప్షన్స్ ఉన్నాయి. ఒకసారి ఆఫీస్కి విజిట్ చేస్తే ఏ కంట్రీ, ఏ యూనివర్సిటీ ఎలా ఉంటుంది అన్న దాని మీద పూర్తి అవగాహన కల్పించి మేము దానికి సూటబుల్గా వాళ్ళకు అడ్మిషన్, ఎన్రోల్మెంట్ చేయడం కావచ్చు, కంప్లీట్ అయ్యేంత వరకు పూర్తి బాధ్యత తీసుకుంటాం. సూపర్ అండి. ఎంబీబీఎస్ ఇన్ అబ్రాడ్, ముఖ్యంగా జార్జియా, మొత్తం ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం చూస్తున్న మన వ్యూయర్స్ అందరికీ కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా అండి, స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ మరి మీ పిల్లల్ని అబ్రాడ్ పంపించాలి, ముఖ్యంగా జార్జియాలో ఎంబీబీఎస్ చేయించాలి అంటే ఈ మాత్రం ఇన్ఫర్మేషన్ మనకు సరిపోతుంది. సో ఇంకా మీరు డైరెక్ట్గా వెళ్ళి తెలుసుకోవాలి, మాట్లాడాలి అనుకుంటే సోమాజిగూడ సర్కిల్లో ఉంది ఆఫీసు, భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్. డెఫినెట్గా విజిట్ అవ్వండి. ఆల్రెడీ ఇంటేక్ కూడా మనకి స్టార్ట్ అయిపోతుంది కాబట్టి కొంచెం తొందరగా త్వరపడడం చాలా చాలా బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.